Welcome to our channel. Now we are discussing today Inter first year Maths A chapter name matrices. Matrices weightage in IPE అంటే Board of Intermediate Exams లో weightage ఎంత అంటే 7 plus 7 plus 4 plus 2 plus 2 is equal to 22 marks. అంటే మీనింగ్ ఏంటంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ రెండు ఉంటాయి, అంటే లాంగ్ క్వశ్చన్స్ అంటే మీనింగ్. షార్ట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా 2 ఉంటాయి. టోటల్ ఎన్ని మార్క్స్ అవుతున్నాయి? 22 మార్క్స్ ఆర్టీఎస్ అండ్ ఏపీ. ఇది ఏ టాపిక్లో దేలో ఉంటుంది అంటున్నది? టాపిక్ మ్యాట్రిక్స్ అనేది దేలో ఉంటుంది? మ్యాథ్స్ ఏలో ఉండేటువంటి టాపిక్. ఓకే, సరే ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ డెఫినేషన్కి వెళ్దాం. మ్యాట్రిక్స్ డెఫినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉండేటువంటివి మ్యాట్రిక్స్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఈ విధంగా డినోట్ చేస్తాం. బాగా గుర్తుంచుకోండి, ఇవి బ్రాకెట్స్. ఈ విధంగా బ్రాకెట్స్లో ఉండేటువంటి ఈ విధంగా కావచ్చు, ఈ విధంగా కావచ్చు, ఈ విధంగా కావచ్చు, మ్యాట్రిక్స్ డినోట్ చేసేటువంటి ఇవి ఫస్ట్. సరే, మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటంటే సమ్ ఎలిమెంట్స్ ఆర్ నంబర్స్ అరేంజ్డ్ ద రెక్టాంగులర్ షేప్. రెక్టాంగులర్ షేప్లో అరేంజ్ చేయాలి. దీనిలో ఎలిమెంట్స్ ఆర్ నంబర్స్ అంటాం. ఎలిమెంట్స్ అని తీసుకొని నంబర్స్. రెక్టాంగులర్ షేప్. రెక్టాంగులర్ షేప్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా హారిజాంటల్ లైన్స్, అదేవిధంగా ఏ విధంగా ఉంటాయి? వర్టికల్ లైన్స్. హారిజాంటల్ ఆర్ వర్టికల్ లైన్స్లో ఈ షేప్లో అమర్చినట్లేదు ఉంటే దీన్ని ఏమని పిలుస్తామంటే మ్యాట్రిక్స్ అంటాం. అదే ఇక్కడ చెప్తారు చూడండి మ్యాట్రిక్స్ డెఫినేషన్. ఇఫ్ ద కాంప్లెక్స్ నంబర్స్ అంటాడు. కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఈ ఫామ్లో ఉండేటువంటి కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. ఏ ప్లస్ ఐబి అనే వాటిని కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. దీన్ని ఏని రియల్ పార్ట్ అని, ఐబిని ఇమేజినరీ పార్ట్ అని ఉంటుంది. సరే, ఇది మనకు వదిలిపెట్టండి, సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం, పదిపెట్టండి. ఇఫ్ ద కాంప్లెక్స్ నంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగులర్ షేప్. రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్ అని కూడా ప్రాబ్లం లేదు. రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ ఆర్ consisting of the complex numbers in horizontal and vertical lines, then that arranged is a called matrix. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆర్ నంబర్స్ అంటున్నాం. నంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ మీనింగ్ ఇక్కడ ఒకటే అర్థం. నంబర్స్ అన్నా ఎలిమెంట్స్ అన్నా ఇక్కడ మీనింగ్ ఒకటే అర్థంగా తీసుకోవాలి. సరే, ఈ షేప్లో అంటే హారిజాంటల్ లైన్లో, వర్టికల్ లైన్స్లో దీనిలో అమర్చినట్లేదు దాన్ని ఏమని పిలుస్తారంటే మ్యాట్రిక్స్ అంటాం. ద హారిజాంటల్ లైన్స్ ఆఫ్ నంబర్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఆర్ కాల్డ్ రోస్. హారిజాంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తారంటే రోస్ అంటాం. హారిజాంటల్ లైన్స్ అంటే ఈ విధంగా ఉన్న వాటిని హారిజాంటల్ లైన్స్ అంటాం. ఈ విధంగా అమర్చిన వాటిని, ఈ విధంగా అరేంజ్ చేసినటువంటి వాటిని అంటే ఏ విధంగా వాటిని ఏమంటాం అంటే రోస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 లెటర్స్ తీసుకున్నా, ఏంది ఏబిసి అయినా 3 లెటర్స్ తీసుకున్నా, ఏబిసి ఈ విధంగా అమర్చాం. దీన్ని ఏమంటాం? రోస్ అంటాం. దీన్ని హారిజాంటల్ లైన్లో అమర్చినట్లేదు ఉంటే. నెక్స్ట్ రోస్ అండ్ ద వర్టికల్ లైన్స్ ఆఫ్ నంబర్ ఇన్ మ్యాట్రిక్స్ ఆర్ కాల్డ్ కాలమ్స్ అండ్. వర్టికల్ లైన్స్ అని నేనైతే చూడండి, ఇగో ఈ విధంగా తీసుకున్నట్టే వర్టికల్ లైన్ అంటే వీటిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి PQR అని తీసుకున్నాం అనుకో, ఏపీ అనేది చూడండి వర్టికల్ అవుతుంది, PQ అనేది ఏమవుతుంది వర్టికల్, ఈ విధంగా ఉన్నవాటి. CR అనేది కూడా వర్టికల్ అవుతుంది. వీటిని వర్టికల్ లైన్స్ ఏమంటే కాలమ్స్, ఏమంటే కాలమ్స్ అంటాం. వాటిని ఏమని పిలుస్తాం? వర్టికల్ లైన్స్ ఏమని పిలుస్తాం? కాలమ్స్. నెక్స్ట్ vertical lines columns. The numbers in matrix are called elements or entries. అంటే ఈ విధంగా ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి నంబర్స్ని ఏమని పిలుస్తారంటే ఎలిమెంట్స్ ఆర్ ఎంట్రీస్ అని పిలుస్తాడు. ఓకే, ఇప్పుడు మ్యాట్రిక్స్ డెఫినేషన్ అయిపోయింది కదా మనకు. మ్యాట్రిక్స్ డెఫినేషన్ సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది, లాజికల్గా గుర్తుంచుకోవాలి. సమ్ నంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ద రెక్టాంగులర్ షేప్ ఇన్ ఏ బ్రాకెట్. ఇది బ్రాకెట్ అంటాం కదా, ఆ బ్రాకెట్లో అరేంజ్ చేసినట్లయితే రెక్టాంగులర్ షేప్లో అరేంజ్ చేసినట్టు దాన్ని ఏమంటాం? మ్యాట్రిక్స్ అంటాం. సింపుల్ డెఫినేషన్ గుర్తుంచుకుని అయిపోతుంది. సో ఇక్కడికి వద్దాం. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ యాజ్ ఏ m rows and n columns, then matrix is said to be type or order or size m/n అంటాం. అంటే ఏ విధంగా ఉంటుంది? ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, అది ఏ విధంగా ఉంటుంది? ఒక బ్రాకెట్లో అమర్స్తామని చెప్పుకున్నాం. ఇప్పుడు అంటే రెక్టాంగులర్ షేప్లో ఒక బ్రాకెట్లో అరేంజ్ చేస్తాం ఆ ఎలిమెంట్స్ను, ఆ రోస్ను. అంటే ఏ విధంగా ఉంటాయి? రెక్టాంగులర్ షేప్లో అమర్చినప్పుడు ఈ విధంగా ఉందనుకుందాం. అంటే ఇగో ఎలిమెంట్స్ ఈ విధంగా హారిజాంటల్ లైన్స్ ఉంటాయి, ఈ విధంగా ఉండేటువంటి కాలమ్స్ అంటున్నాం, అంతేనే కదా. ఈ కాలమ్స్లో m రోస్ ఉన్నట్లయితే, m రోస్ అంటే m హారిజాంటల్ లైన్స్. ఇప్పుడు ఎన్ని హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి? 1 2 3. అంటే ఇక్కడ ఏమో విధంగా 3 రోస్ అని అంటాం. అదేవిధంగా అండ్ ఇన్ కాలమ్స్ అన్నాడు. కాలమ్స్ అంటే ఏమన్నా చెప్పుకున్నాం? వర్జెంటల్ లైన్స్, సారీ వర్టికల్ లైన్స్ అన్నాం. వర్టికల్ లైన్స్ అంటే ఇవి 1 2 3, ఇవే 1 2 3, ఇవి ఇక్కడ 1 1 2 3, ఇవి రోస్ 3 ఉన్నట్టు, ఇక్కడ కాలమ్స్ కూడా 3 అన్నట్టు. అప్పుడు దీన్ని ఏమని పిలుస్తారని చెప్పిన ఇక్కడ
దాన్ని సెట్ టు బి మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ సెట్ టు బి టైప్ ఆర్ ఆర్డర్ ఆర్ సైజ్ అంటాం. కామన్గా మనం మాత్రం ఆర్డర్ అంటాం, టైప్ అనొచ్చు లేదా ఆర్డర్ అనొచ్చు, సైజ్ అనొచ్చు. దీన్ని సైజ్ ఏమంటామంటే m/n అన్నాడు. m అంటే ఫస్ట్ వస్తుంది రోస్, నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రోస్ ఉందని తీసుకున్నాం 1 2 3 3 రోస్ ఉన్నాయి అని చెప్పినాం. బై అనాలి, నాట్ ఇంటూ 3/, అండ్ n అన్నాడు. n అంటే కాలమ్స్ 1 2 3 3 3/3 అంటే 3 రోస్ ఉన్నట్టు 3 కాలమ్స్ ఉన్నట్టు. దాన్ని అంటాడు సైజ్ టైప్ ఆర్డర్. రీడ్ యాజ్ m/n అంటే ఏమొస్తుంది ఆర్డర్. మ్యాట్రిక్స్ ఆర్డర్ ఈజ్ డినోటెడ్ బై m/n అంటాం. m/n అంటే మీనింగ్ ఏంటంటే ఆ మ్యాట్రిక్స్లో m రోస్ ఉన్నట్టు n కాలమ్స్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏమని అనుకోండి 3/2 అని అనుకోండి. 3/2 టైప్ 3/2 అని కూడా అంటాడు. 3/2 లేదా టైప్ 3/2 ఆర్డర్ 3/2 అని కూడా అంటాడు. ఆర్డర్ 3/2 అంటే దట్ మీన్స్ 3/2 అంటాడు. సరే మన మామూలుగా ప్రొనౌన్సియేషన్ మాత్రం 3/2 అనేది ప్రొనౌన్సియేషన్. 3/2 అని అనుకోండి. అంటే అర్థం ఏంటంటే ఆ మ్యాట్రిక్స్లో 3 రోస్ ఉన్నట్టు 2 కాలమ్స్ ఉన్నట్టు. 3 రోస్ తర్వాత ఏమొస్తుంది 2 కాలమ్స్. ఫస్ట్ చెప్పేదాన్ని రోస్, సెకండ్ చెప్పేదాన్ని కాలం. 3/2 3 రోస్ 2 కాలమ్స్. 4/5 4 రోస్ 5 కాలమ్స్. 5/6 5 రోస్ 6 కాలమ్స్. ఆ విధంగా గుర్తుకో. ఫస్ట్ చెప్పేది రో, సెకండ్ చెప్పేది ఏమవుతుంది కాలం అవుతుంది. సరే నెక్స్ట్ యాజ్ m/n మ్యాట్రిక్స్ ఏ ఈజ్ యూజువల్లీ రిటర్న్ యాజ్ m/n అనే మ్యాట్రిక్స్ను ఏ విధంగా రాస్తామట కామన్గా మనం ఏ యూజువల్లీ యాజ్ A is equal to capital A11 A12 dash dash A1n A21 A22 so on A2n dash 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 ఇట్లా కాలమ్స్ ఇవి తీసుకో. లాస్ట్ కాలం లాస్ట్ రో, సారీ కాలమ్స్ కాదు రోస్, ఇవి రోస్. లాస్ట్ రో AM1 M2 dash dash mn అన్నాడు. ఇట్ ద మీనింగ్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది ఏ అనే మ్యాట్రిక్స్ అన్నాడు. m/n మ్యాట్రిక్స్ అని చెప్తుంది ఇక్కడ. ఇట్ ఈస్ m/n అంటాం. m/n మ్యాట్రిక్స్ అంటే ఇట్ ఈస్ ద మీనింగ్ ఏంటంటే ఈ మ్యాట్రిక్స్లో m రోస్ ఉంటాయి, n కాలమ్స్ ఉన్నాయి అర్థం. సరే m రోస్ ఉన్నాయా లేవో చూద్దాం. m రోస్ అంటే ఏ విధంగా అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఫస్ట్ రో అంటాం. ఇట్ ఈస్ ద సెకండ్ రో అంటాం. డాష్ 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 ఇక్కడ వరకే ఉంది. ఇది m రో అంటాం. చూడండి ఇక్కడ ఏ విధంగా A11 అని ఉంది. అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ A11 అంటే అర్థం ఏంటి అంటే ఈ 1 అనేది ఈ ముందట్టున్నటువంటి 1 ఏదైతే ఉందో అది ఏం తెలియజేస్తుంది అంటే రోను తెలియజేస్తుంది. తర్వాత ఉన్నటువంటి 1 ఏమవుతుందో కాలం తెలియజేస్తుంది. అంటే ఏమవుతుంది A11 అంటే మీనింగ్ ఏంటంటే ఏ అనే ఎలిమెంటు ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది అని అర్థం. సరే ఇక్కడికి అర్థం 1 2 అన్నాడు. 1 2 అంటే ఏమవుతుంది ఫస్ట్ రో. ఇదంతా ఫస్ట్ రో అన్నట్టు కదా. ఫస్ట్ రోల్ ఎలిమెంట్స్ ఏమన్నట్టు A11 ఫస్ట్ రోలో ఉంది, A12 ఫస్ట్ రోలో ఉంది, డాష్ డాష్ A1n వరకు ఫస్ట్ రోలో ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నా A12 అన్న అదేవిధంగా ఫస్ట్ రోలో సెకండ్ కాలం అంటున్నా. అంటే ఏమొస్తుంది ఫస్ట్ రోలో ఉన్నది కాబట్టి 1 రాసిండు. 2 ఉన్నది కాబట్టి కాలంలో ఉంటుంది అర్థం. ఏ కాలంలో ఉంది సెకండ్ కాలం. ఇది ఫస్ట్ కాలం అంటాం చూడండి. ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం అంటాం. ఇదేమంటాం డాష్ డాష్ ఇట్లా తీసుకుంటే n కాలమ్స్ అంటాం. రోస్ని ఏం చేస్తారంటే పై నుండి కిందికి కౌంట్ చేస్తాం. కాలమ్స్ ఏం చేస్తాం లెఫ్ట్ నుండి రైట్కి కౌంట్ చేస్తాం. ఆ విధంగా గుర్తుంచుకోవాలి. సరే వస్తుంది A12 అన్న. 1 2 అంటే అర్థమైంది ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్. డాష్ డాష్ A1n అన్నాడు. 1n అంటే అర్థమైంది 1 అంటే ఫస్ట్ రోలో ఉంది. ఎన్ని కాలమ్స్ n కాలంలో ఉన్నటువంటి ఎలిమెంట్. A1n అంటే ఏమవుతుంది ఫస్ట్ రోలో ఉన్నటువంటిది n కాలంలో ఉన్నటువంటి ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి A22 తీసుకున్నాం. దీని అర్థం ఏమవుతుంది 2 2 ఉంది అంటే సెకండ్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ A56 అని అనుకో. 56 A56 అంటే ఎలిమెంట్. A56 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది అంటే అర్థమవుతుందంటే ఫస్ట్ ఏమన్నాడు 5 అన్నాడు. అంటే ఫస్ట్ 5th రోలో ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది 6th కాలంలో ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుంది 5th రో అండ్ 6th కాలం ఎలిమెంట్ ఈజ్ డినోటెడ్ బై A56 అని అర్థం. అంతేనా. సరే ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్గా A43 తీసుకున్నాం అనుకో. దీన్ని ఇప్పుడు ఏమని చెప్పచ్చు ఫస్ట్ది రోని తెలియజేస్తుంది R అంటాం కామన్గా. R అని రాసుకోండి ఇట్లా. సెకండ్ది కాలం అంటే అవుతుంది 4th రోలో థర్డ్ కాలంలో ఎలిమెంట్ ఏమవుతుంది A43 అని అంటాం. అదేవిధంగా ఇక్కడికి వద్దాం. నెక్స్ట్ A ఈజ్ ఈక్వల్ టు AIJ m/n అంటాడు. అంటే కామన్గా మ్యాట్రిక్స్ని జనరల్ మ్యాట్రిక్స్ డినోటెడ్ బై A ఈజ్ ఈక్వల్ టు AIJ m/n అంటాం. అంటే నార్మల్గా మ్యాట్రిక్స్ని ఈ విధంగా డినోట్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటంటే AIJ అంటే ఈ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అన్నట్టు ఇవన్నిటిని. m/n అంటే m రోస్ ఉన్నాయి, n కాలమ్స్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్. సరే I అనేది ఏ విధంగా ఉంటుంది
1 less than or equal to I less than or equal to m అన్నాడు. అంటే I అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 1 కంటే ఎక్కువగా ఉంటుంది లేదా ఈక్వల్ ఉంటుంది, m కంటే తక్కువగా ఉంటుంది లేదా mకి ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇగో దీనికి దాటిపోకూడదు, m అన్నాడు చూడు, m అనేది రో కాబట్టి. అదేవిధంగా సెకండ్ ఏమవుతుంది j అన్నాడు, j అనేది ఏ విధంగా ఉండాలి 1 కంటే ఎక్కువగా ఉండాలి n కంటే తక్కువ ఉండాలి, లేదా 1కి ఈక్వల్ కావచ్చు లేదా nకి ఈక్వల్ కావచ్చు. అంటే ఇక్కడ m/n అన్నాడు కాబట్టి వీటి వాల్యూస్ కూడా I వాల్యూ కూడా m కంటే తక్కువగా ఉండాలి లేదా mకి ఈక్వల్ కావాలి, j వాల్యూ ఇక్కడ n కంటే తక్కువగా ఉండాలి లేదా nకి ఈక్వల్ కావాలి. aij మ్యాట్రిక్స్ ఈ విధంగా డినోట్ చేస్తారు. ఈ మ్యాట్రిక్స్ టోటల్గా డినోటెడ్ బై a ఈజ్ ఈక్వల్ టు aij బై m/n అని అంటాం ఇక్కడ. సరే ఓకే, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాం, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అన్నాం. ఇప్పుడు వస్తుంది రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా ఉండాలి? A matrix having a only one row is called a row vector or row matrix. అంటే ఏ విధంగా ఒక మ్యాట్రిక్స్లో ఒకటే రో ఉన్నట్లయితే దాన్ని రో మ్యాట్రిక్స్ అంటారు. రో మ్యాట్రిక్స్లో ఒకటే రో ఉంటుంది. అదేవిధంగా కాలం మ్యాట్రిక్స్ ఉంటుంది. కాలం మ్యాట్రిక్స్ అంటే అవుతుంది ఒక మ్యాట్రిక్స్లో ఒకటే కాలం ఉంటే దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటాడు. ఇక్కడ చూడండి ఇది. సరే ఇప్పుడు రో మ్యాట్రిక్స్ గురించి చెప్పుకుందాం. రో మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ రో ఈజ్ కాల్డ్ ఏ రో వెక్టర్ ఆర్ రో మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ 1 5 9 అన్నాడు. అంటే అర్థమైంది చూడండి, ఒకటే రో ఉన్నట్టు. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 రో ఉంది, ఒక రో ఉంది. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 1 2 3. ఇట్ ఈస్ ద సెకండ్ కాలం, ఇట్ ఈస్ ద థర్డ్ కాలం. కాబట్టి ఏమని రాసుకోవచ్చు? దీన్ని ఆర్డర్ రాద్దాం. ఆర్డర్ రాస్తే వస్తుంది ఫస్ట్ రో రాయాలి. ఎన్ని రోస్ ఉన్నాయి? 1 రో అండ్ బై ఎన్ని కాలమ్స్? 1 2 3 3 కాలమ్స్. ఇట్ ఈస్ ద రో మ్యాట్రిక్స్. కాలం మ్యాట్రిక్స్. A matrix having only one column is called a column matrix or column vector అంటారు. ఒకటే కాలం ఉంటే సరిపోతుంది మ్యాట్రిక్స్లో. సరే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? దీని ఆర్డర్ కూడా రాద్దాం. ఆర్డర్ రాసేటప్పుడు ఏమని చెప్పాను? ఫస్ట్ రోస్ రాయాలి, తర్వాత కాలమ్స్ రాయాలి. ఎన్ని రోస్ ఉన్నట్టు? ఫస్ట్ రో, ఇట్ ఈస్ సెకండ్ రో అంటాం, ఇట్ ఈస్ థర్డ్ రో అంటాం. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని ఆర్జెంటల్ లైన్స్ను రో అంటాం. ఫస్ట్ ఆర్జెంటల్ లైన్, సెకండ్ ఆర్జెంటల్ లైన్, థర్డ్ ఆర్జెంటల్ లైన్, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, యాజ్ వర్ష్ ఎట్లానే చెప్పండి. అంటే 3 రోస్ ఉన్నాయి, 3 రాయాలి ఇక్కడ బై. అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నట్టు? ఒకటే కాలం, 3/1. ఇట్ ఈస్ ద 3 కాలం మ్యాట్రిక్స్. నెక్స్ట్ ద నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్లోని అన్ని ఎలిమెంట్స్ జీరో అయితే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటాం. అదే రాసి చెప్తాడు. నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఇన్ ఏ విచ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ జీరో ఈజ్ కాల్డ్ ఏ నల్ మ్యాట్రిక్స్. ఈజ్ డినోటెడ్ బై ఓ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఓ m/n ఆర్ ఓ అంటాం. అంటే నల్ మ్యాట్రిక్స్ ఇస్ డినోటెడ్ బై ఓ m/n ఓ m అంటాడు. ఈ విధంగా రాసిన ప్రాబ్లం, ఇది విధంగా రాసిన దానికి ఎగ్జాంపుల్ ఓ 2/2 అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2/2 నల్ మ్యాట్రిక్స్. అంటే 2/2 నల్ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది? అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. దానిలోని ఎలిమెంట్స్ అన్ని ఏ విధంగా ఉంటాయి? ఈక్వల్ టు 0 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ m 3/2 అని అనుకోండి. 3/2 అంటే ఏ విధంగా ఉంటుంది? అది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. దానిలోని ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ టు 0. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే 3/2 అంటున్నాం. 3 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంట. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంట. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ద డయాగ్నల్ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫస్ట్ రో, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫస్ట్ రో అంటే ఇది, టు ది లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లాస్ట్ రో ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. లాస్ట్ ఎలిమెంట్స్ లాస్ట్ రో అంటే ఈ విధంగా సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రో ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ రో ఫిఫ్త్ ఎలిమెంట్. ఆ విధంగా అప్ టు ఎన్ని రోస్ ఉన్నాయనుకోరు, nth రోలో nth ఎలిమెంట్స్ వరకు ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. వీటిని అదే రాసింది ఇక్కడ. దెన్ a11 a22 a33 కన్స్టిట్యూట్ డయాగ్నల్ ఆఫ్ ఏ అంటాం. ఒకవేళ ఇంకొకటి 4/4 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోరి, A44 వస్తుంది. 3/3 మ్యాట్రిక్స్ చూడండి, 1 2 3 3 రోస్ బై ఎన్ని కాలమ్స్? 1 2 3 3 కాలమ్స్. కాబట్టి దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏంటి? ఇక్కడ 11 a11 a22 a33 ఇంకా ఆ విధంగా కంటిన్యూషన్ అయితే a44. ఆ విధంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీన్స్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఏ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. నౌ హియర్ లుక్ దేర్. The sum of the elements in the principal diagonal of a square matrix A is called a trace of matrix. It is denoted by TRA అంటాం. TR అంటే ట్రేస్, A అంటే ఏ మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నావు దాన్ని అన్నట్టు. క్యాపిటల్ ఏ అన్నాం. మ్యాట్రిక్స్ ఇస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని తెలుసు కాబట్టి ట్రేస్ ఆఫ్ ఏ. ఎగ్జాంపుల్
ఏ అనే మ్యాట్రిక్స్ -3 1 6 7 -8 2 -5 4 4 అన్నాడు. సరే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం, ట్రేస్ మ్యాట్రిక్స్ అంటే బాగా గుర్తుంచుకోవాల్సింది అని సమ్ ఆఫ్ ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఇవి, వీటిని ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. వీటిని -3 -8 -4 దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ అన్నాడు అంటే ట్రేస్ ఆఫ్ ఏ, ట్రేస్ ఈస్ డినోటెడ్ బై టీఆర్ఏ అన్నాం. ఇది ఏ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ అంటే వస్తుంది, బి ఉంటే బి, సి ఉంటే సి. ట్రేస్ ఆఫ్ ఏ, ఇట్ ఈస్ ప్రొనౌన్సియేషన్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ ఏ అనాలి. ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే దిస్ వన్ -3 ప్లస్ -8 ప్లస్ 4 -3 -8 -11 -11 ప్లస్ 4 ఆన్సర్ ఇస్ ద -7. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -7. వీటి కండిషన్, ట్రేస్ మ్యాట్రిక్స్ కండిషన్స్ ఏంటి అనేది, ట్రేస్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి, ఏబి మ్యాట్రిసెస్ అన్నట్టు. అంటే దీని ఆన్సర్ ఏమొస్తుందా, ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ట్రేస్ ఆఫ్ బి. ఇక్కడ ప్లస్ ఆర్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ట్రేస్ ఆఫ్ ఏబి అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, ఇంకా మనకు రాలేదు, నెక్స్ట్ దానిలో చెప్పుకుంటూ ఉంటాం. ట్రేస్ ఆఫ్ ఏబి అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటే అయితే ట్రేస్ ఆఫ్ బిఏ అవుతుందంట. ట్రేస్ ఆఫ్ ఏబి మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ బిఏ. అదేవిధంగా ట్రేస్ ఆఫ్ కే ఇంటూ ఏ, కే బిలాంగ్స్ టు ఆర్, కే బిలాంగ్స్ టు ఆర్, కే ఈజ్ ద ఎనీ రియల్ నంబర్. అప్పుడు ఏమొస్తుంది, కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ అని రాయాలి. అదేవిధంగా ట్రేస్ ఆఫ్ ఐఎన్ అంటాం. ఐఎన్ ఈజ్ కాల్డ్ యూనిట్ మ్యాట్రిక్స్. సరే మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం అనుకుంటే దాని గురించి. ఐఎన్ అంటాం. ఐఎన్ అంటే యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే వస్తుంది ఐఎన్ అన్నాడు. ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏమవుతుంది, ఆర్డర్ ఇస్ ద ఎన్ అన్నట్టు, 1 + 1 + డాష్ డా అప్ టు ఎన్ టర్మ్స్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేస్ I2 అని అనుకోరి, ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద 2 అన్నట్టు. ఇక్కడ ఉన్న ఆన్సర్ రాయాలి, 2 ఉంటే 2 3 ఉంటే 3. ఫర్ ఎగ్జాంపుల్ TRI4, ఇట్ ఈస్ ద 4 అని రాయడం. ట్రేస్ ఆఫ్ I4 ఈజ్ ఈక్వల్ టు 4. అదేవిధంగా డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్నాడు. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ ఇస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్లో నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే డయాగనల్ ఎలిమెంట్స్ ఉండాలి, 0 కాకుండా ఉండాలి. అంటే ఏ విధంగా ఉంటుంది చూడండి, ఫస్ట్ కండిషన్ ఏమంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. నాన్ డయాగనల్ అంటే డయాగనల్ కానటువంటి ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ డయాగనల్ ఇక్కడ 1 6 2 4 -5 7, వీటిని నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. వీటిని ఏమంటాం, డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. ఇవన్నీ ఏం కావాలి, జీరోస్ కావాలి. అప్పుడు వాటిని ఏమంటాం అంటే దాన్ని ఏమంటాం, డయాగనల్ మ్యాట్రిక్స్ అంటారు. అదే చెప్తాం, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 0 దెన్ దట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీటిని నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటారు అన్నట్టు. వీటిని అప్పుడు ఇవన్నీ ఏం కావాలి, నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ 0 అయినా చూడండి. ఇది ఏమవుతుంది, మ్యాట్రిక్స్లో ఫస్ట్ డయాగనల్ ఎలిమెంట్స్ ఉండాలి, 1 2 3 సంథింగ్ ఏవైనా, 0 కానీ టర్మ్స్, 0 కానీ ఎలిమెంట్స్ ఏవి ఉన్నా కూడా దాన్ని ఏమంటాం అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు, స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే కాదు చూడండి. ఇది దీని ఎన్ని రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 రోస్. కాలమ్స్ ఉన్నాయి 1 2 3 3 కాలమ్స్. ఇట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంతేనా కదా. అది డయాగనల్ మ్యాట్రిక్స్ డినోటెడ్ బై DIAG అండ్ డయాగనల్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఏమొచ్చు, డయాగనల్ ఎలిమెంట్స్ 1 2 3 కాబట్టి DIG ఏమన్నా వస్తావు 1 2 3 అంటే ఏ విధంగా ఉంటుంది, 3/3 డయాగనల్ ఎలిమెంట్స్. ఇక్కడ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్డర్ చెప్పచ్చు, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత ఆర్డర్ అన్నట్టు. ఇక్కడ ఎన్ని 1 2 3 అంటే డయాగనల్ ఎలిమెంట్స్ యొక్క డయాగనల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఈ డయాగనల్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నోట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, D1 0 0 0 D2 0 0 0 D3 అన్నాడు. డయాగనల్ D1 D2 D3 అంటాడు. ఒకవేళ 4/4 మ్యాట్రిక్స్లో ఈ ఫస్ట్ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ D4 అవుతుంది, మిగతా ఇక్కడ ఇటు సైడ్ 0 ఉంటాయి. అప్పుడు ఏమంటాడు, డయాగనల్ ఆఫ్ D1 D2 D3 D4 అంటాడు. అంతేనా, డయాగనల్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ స్కాలర్ మ్యాట్రిక్స్. స్కాలర్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏమవుతుందంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ ఈక్వల్ ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారు, స్కాలర్ మ్యాట్రిక్స్. డెఫినేషన్ ఈజీగా సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ ఈక్వల్ దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ స్కాలర్ మ్యాట్రిక్స్. ఇక్కడ అదే చెప్తారు చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏమంటాడు, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్
ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే వీటిని, ఇవి కాకుండా డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే వీటిని అంటాం, వీటిని కాకుండా అంటే దీనికి పైకున్న ఎలిమెంట్స్ కానీ కిందకున్న ఎలిమెంట్స్ని ఏమంటాం నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఇవన్నీ దేనికి కావాలి ఈక్వల్ టు 0, నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఈజ్ 0 ఈక్వల్ టు 0 అండ్ ఈచ్ డయాగోనల్ ఎలిమెంట్స్, వీటిలో డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే వీటిని ఇవి ఏ విధంగా ఉంటే స్కాలర్ ఒక నంబర్కి ఈక్వల్ కావాలి, ఆ నంబర్ ఏమన్నాడు k అన్నాడు, అంటే ఈ ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ ఏదైనా ఒక నంబర్కి ఈక్వల్ అయినట్లయితే వాటిని ఏమని పిలుస్తాం స్కాలర్ మ్యాట్రిక్స్ అంటాం. సార్ దీని ఏ విధంగా ఉంటుంది ఇక చూడండి, ఎగ్జాంపుల్గా 3 0 0 0 3 0 0 0 3 అన్నాం. ఇప్పుడు ఏమవుతుంది నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఇక్కడ పైకి వైపు ఉన్నాయి, ఇవి ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం వీటిని, దీని పైకి ఉన్న 0 కావాలి కిందికి ఉన్న 0 కావాలి, ఈ ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉండాలి ఈక్వల్ ఉండాలి, అప్పుడు దాన్ని ఏమంటాం స్కాలర్ మ్యాట్రిక్స్ అంటాం. దీని ఆర్డర్ ఎంత అవుతుంది 3/3 1 2 3 3 రోస్ 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏమవుతుందంటే ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ పై వైపు ఉన్నాయని 0 కావాలి, కింది వైపు ఉన్న ఎలిమెంట్స్ 0 కావాలి, ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్ టు 1 కావాలి, దట్ ఈస్ కాల్డ్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటే చెప్తాడు ఇక్కడ చూడండి, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0, నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఈ విధంగా ఉన్నటువంటి అన్ని 0 కావాలి అండ్ ఈచ్ డయాగోనల్ ఎలిమెంట్స్ టు ఈక్వల్ టు 1, అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ ఏం కావాలన్నాడు ఈక్వల్ టు 1, దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ అనొచ్చు లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై IN అంటాడు, స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి n అనేది అన్నాడు అనుకోండి అవుతుంది, ఒక మ్యాట్రిక్స్ పక్కన ఒకటే లెటర్ రాసినాం అనుకోరి M కానీ N కానీ ఏదైనా రాసినాం అనుకోరి పైన కింద, అప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాడు. అంటే ఇప్పుడు IN అన్నాడు అంటే దీనిలో ఏమొస్తుంది IN మ్యాట్రిక్స్లో రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ ఉంటాయి, అవి దేనికి ఈక్వల్ ఉంటాయని చెప్పినట్టు ఎన్కి ఈక్వల్ ఉంటాయని చెప్పినట్టు. ఓకే ఇట్ ఈస్ డినోటెడ్ బై IN ఈజ్ ఈక్వల్ టు ఏమంటాడు AIJ n/n అన్నాడు చూడండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నట్టు. I ఈజ్ ఈక్వల్ టు J అయితే అప్పుడు ఏం కావాలంటే AIJ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 1, అంటే I ఈజ్ ఈక్వల్ టు J అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం I ఈజ్ ఈక్వల్ టు J అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 రాసినాక J ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు AIJ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. అదేవిధంగా 2 2 అంటే ఫస్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ కాలం, వీళ్ళ ఎలిమెంట్స్ అంటే దేనికి ఈక్వల్ కావాలి 1కి ఈక్వల్ కావాలని చెప్పినట్టు. మిగతా అన్ని I ఈజ్ నాట్ ఈక్వల్ టు J అంటే ఏమవుతుంది ఫస్ట్ రో అండ్ సెకండ్ అన్నాం, అవి రెండు ఈక్వల్ కాదు కదా, అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ రో సెకండ్ కాలం అంటున్నాం 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది కాదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది AIJ ఈజ్ ఈక్వల్ టు 0. సరే ఎగ్జాంపుల్ అక్కడ ఏ విధంగా ఉంటుంది చూడండి, ఇప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్ I2 అన్నాం, I2 అంటే ఏమవుతుంది సెకండ్ ఆర్డర్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటుంది. I2 అంటే ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ 1 ఉండాలి ఈ విధంగా, మిగతా ఏ విధంగా ఉంటుంది 0 కావాలి. ఇది చూడండి ఇది I3 అంటాం, దేమవుతుంది దీని ఆర్డర్ థర్డ్ అంటాం, థర్డ్ ఆర్డర్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. ఇప్పుడు ఏ విధంగా ఉంది చూడండి, ఈ ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని 0 కావాలి, ఈ పై వైపు 0 ఉండాలి కింద వైపు 0 ఉండాలి, అప్పుడు దాన్ని ఏమంటాం యూనిట్ మ్యాట్రిక్స్. దాన్ని ఏమవుతుంది దాని ఆర్డర్ ఎంత అవుతుంది 3 అవుతుంది. అదేవిధంగా 4 అంది అనుకోరు, ఫర్ ఎగ్జాంపుల్ I4 అంది అనుకోర్రి, I4 అంటే ఏ విధంగా ఉంటుంది 1 1 1 1 ఇట్లా ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్, మిగతా ఇది 0 0 0 0 0 0, నెక్స్ట్ ఇక్కడ 0 ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 0 0, ఇది 4/4 ఆ విధంగా I4. దీన్ని ఏమంటాం యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. బాగా గుర్తుంచుకోండి యూనిట్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ అయితే. అదేవిధంగా యూనిట్ మ్యాట్రిక్స్ ఇస్ డినోటెడ్ బై I అంటే ఏ విధంగా ఉంటుంది యూనిట్ మ్యాట్రిక్స్ 2/2 తీసుకోవచ్చు, 3/3 4/4 అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఐని తీసుకుంటాం మనం అక్కడ. ఓకే నెక్స్ట్ తర్వాత ఏమన్నా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ కింది వైపున ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ టు 0 కావాలి, అప్పుడు దాన్ని ఏమంటాం అంటే అప్పర్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ అంటాం. ఈ విధంగా చూడండి ఇక్కడ చెప్తాడు ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు AIJ n/n అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ టు బి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ AIJ ఈజ్ ఈక్వల్ టు 0. AIJ అంటే దీనిలో ఉన్న ఎలిమెంట్స్ ఈజ్ డినోటెడ్ బై AIJ అంటాను. ఎప్పుడు 0 రాయమంటాను ఆల్ I ఈజ్ గ్రేటర్ దాన్ J, I ఈజ్ గ్రేటర్ దాన్ J ఉన్నప్పుడు 0 రాయండి, మిగతా ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటే ఇవి తీసుకోండి ఐజ్ విష్. ఇప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఇది తీసుకున్నాం అనుకో, ఇది ఎక్కడ ఉంటుంది ఇది 0 అన్నాం కదా, ఎక్కడ ఉంటుంది ఏ ఎలిమెంట్ అవుతుంది ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రోలోని ఏమవుతుంది సెకండ్ రో అంటాం. నెక్స్ట్ ఎన్నో కాలంలో ఎలిమెంట్ అవుతుంది ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం 2 1 ఉంది చూడండి. ఇప్పుడు ఏ విధంగా ఉంది ఐని 2 అంటాం, జేని 1 అంటాం, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అన్నట్టు కదా, ఇది ఏమైంది 0 కావాలి ఆ విధంగా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్
3 4 అన్నాడు అనుకోరి, అది ఎలిమెంట్ ఉండాలి, సంథింగ్ 0 కాకూడదు. 3 అంటే ఎంత అవుతుంది, ఐ అవుతుంది. 4 అంటే 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4 ఉన్నట్ట కాదు. కాబట్టి ఏ విధంగా ఉంటే ఎలిమెంట్ ఉంది. 3 4 అంటే ఎక్కడ ఉంటుందో ఎలిమెంట్ చూద్దాం. 3 అంటే థర్డ్ ఆర్డర్, అంటే సారీ థర్డ్ రో అంటే ఏమవుతుంది 1 2 3 థర్డ్ రో. 4 అనేది ఉంది అల్లిలా లేదు దిల్లా. సరే వాళ్ళు పెట్టండి, ఇంకోటి తీసుకుంది ఇలానే 3 1 తీసుకున్నాను. ఇది 3 1 అంటే ఏమవుతుంది, 3 1 అంటే మీనింగ్ ఏంది, థర్డ్ రో అండ్ ఫస్ట్ కాలం ఎలిమెంట్. థర్డ్ రో అంటే ఏ విధంగా ఉంటుంది 1 2 3, ఇది థర్డ్ రో. ఓకే, థర్డ్ రోలోని ఫస్ట్ కాలం ఎలిమెంట్. ఫస్ట్ కాలం అంటే ఏమవుతుంది 1 2 3, అంటే ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. ఇది థర్డ్ రో, ఇది ఫస్ట్ కాలం. ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది, ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. ఇది ఏం కావాలి 0 కావాలన్నట్టు. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది కదా చూడండి, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ జే అవుతుంది. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఇది 0 అవుతుంది. అట్లా అంటే సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది అప్పర్ ట్రయాంగులర్ అంటే మీనింగ్ ఏంటంటే, మీకు అవన్నీ కాకుండా డెఫినేషన్ సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది, ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్కు పై వైపున ఎలిమెంట్స్ ఉండి కింది వైపు అన్నీ ఏం కావాలి, జీరోస్ కావాలి. ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అంటే కండిషన్ ఏం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆ దాని కింది వైపు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఏం కావాలి, 0 కావాలి. అటు విధంగా 5 5 6 అన్న, అంటే దీని కింది వైపున అన్ని 0 అయ్యి పై వైపు ఎలిమెంట్స్ ఉంటే దాన్ని అప్పర్ ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ కిందది లోయర్ ట్రయాంగిల్ అని అన్నారు. లోయర్ ట్రయాంగిల్ అంటే ఏమవుతుంది, ఇదే ఎలిమెంట్స్కి పై వైపు అన్ని 0లు ఉండి కింది వైపు ఎలిమెంట్స్ ఉండాలి, అప్పుడు దాన్ని ఏమంటే లోయర్ ట్రయాంగిల్ అంటాం. ఇదే విధంగా చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది 1 -3 2, ఇప్పుడు ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. దీని పై వైపు ఉన్నటువంటి జీరోస్, కింది వైపు ఏ విధంగా ఉంటుంది, ఎలిమెంట్స్ ఉన్నాయి. 0 కావచ్చు, నో ప్రాబ్లం, 0 అయినా ప్రాబ్లం లేదు. అంటే దాన్ని ఏమంటాం, లోయర్ ట్రయాంగిల్ అంటాం. అంటే చూడండి అప్పర్ ట్రయాంగులర్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది చూడండి, ఈ విధంగా. ఇది ట్రయాంగిల్ షేప్ ఉందా లేదా, ట్రయాంగిల్ షేప్ ఉంది. ఇది కూడా ఏ విధంగా ఉంది, ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి కింది వైపు ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి 0 అయితే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ అంటారు. ఇక లోయర్ ట్రయాంగిల్ అంటే ఏమవుతుంది, పై వైపు ఉన్నటువంటి ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి జీరోస్ కావాలి, ఇవి జీరోస్ కావాలి, ఇవి ఎలిమెంట్స్ ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని ఏమంటాం, లోయర్ ట్రయాంగులర్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి, దీని తర్వాత వచ్చే డెఫినేషనే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంది, అది అప్పర్ ట్రయాంగులర్ కావచ్చు లేదా లోయర్ ట్రయాంగులర్ కావచ్చు. ఆ మ్యాట్రిక్స్ ఏమని పిలుస్తాం, ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సరే ఇంతకుముందే చెప్పుకున్నాం, ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది, అప్పర్ ట్రయాంగులర్ ఆర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అదే చెప్తాడు ఇక్కడ అన్నాడు, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి ఏ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఈజ్ వెదర్ అన్ అప్పర్ ట్రయాంగులర్ ఆర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, అది లోయర్ ట్రయాంగులర్ కావచ్చు, అప్పర్ ట్రయాంగులర్ కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇది ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్నాడు. మ్యాట్రిక్స్లో ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్నాడు. మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఎప్పుడు అంటాం, అప్పుడు ఫస్ట్ కండిషన్ ఏం కావాలంటే 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఎప్పుడు అంటాం అంటే, ఇచ్చినటువంటి 2 మ్యాట్రిసెస్లోని వాటి యొక్క ఆర్డర్స్ ఈక్వల్ ఉండాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంది, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే వాటిని ఏమని పిలుస్తామంటే ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఒకవేళ 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అని చెప్పిండి అనుకోర్రి, వాటి యొక్క ఆర్డర్స్ ఈక్వల్ ఉంటాయి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సరే ఇక్కడ చూద్దాం, ఇప్పుడు ఏమన్నాడు, 2 మ్యాట్రిసెస్ ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి ఈక్వల్ ఇఫ్ కండిషన్స్ ఏ అండ్ బి మ్యాట్రిసెస్ అన్నట్టు, ఏ అండ్ బి ఆర్ ఆఫ్ సేమ్ ఆర్డర్. ఏ అండ్ బి ఏ విధంగా 2 మ్యాట్రిసెస్ సేమ్ ఆర్డర్ ఉండాలి. సెకండ్ కండిషన్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. వీటిలో ఏ అండ్ బిలో ఉన్నటువంటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. వాటిని అప్పుడు ఏమంటాం, ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటాం. ఒకవేళ ఈక్వల్ మ్యాట్రిక్స్ అని చెప్పిందండి, ఏ అండ్ బిలో ఈక్వల్ మ్యాట్రిక్స్ అని చెప్పినట్లేదంటే వాటి ఆర్డర్స్ ఈక్వల్గా ఉంటాయి. సెకండ్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది, వాటిలోని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అని తీసుకోవాలని అర్థం. సరే ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ABCDEF. దీని ఆర్డర్ ఎంత అవుతుంది, 3/2 అవుతుంది. చూడండి 2/3 అవుతుంది. ఎన్ని రోస్ ఉన్నాయి, ABC ఒక రో, DEF ఒక రో, అంటే ఏమవుతుంది 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 కాలమ్స్, 2/3. ఒక B అనే మ్యాట్రిక్స్ తీసుకుందాం. దీనిలో ఎన్ని రోస్ ఉన్నాయి, 2 0 0 ఒక రో, -1 -3 -5 ఒక రో, అంటే 2 రోస్. కాలమ్స్ ఏ విధంగా 1 2 3 కాలమ్స్. ఫస్ట్ ఏమన్నా 2/3 2/3. ఓకే, ఆర్డర్స్ ఈక్వల్ ఉన్నాయి. ఓకే, ఆర్డర్స్ అయితే ఈక్వల్ ఉన్నాయి. సరే ఈక్వల్ మ్యాట్రిక్స్ అని చెప్పిండు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పిండు. కాబట్టి ఏ విధంగా వీటి ఆర్డర్స్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ వీటి యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అని అర్థం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ ఏమవుతుంది ఏ, ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ 2, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయాలి. ఆల్రెడీ చెప్పిండు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయడం. నెక్స్ట్ బీకి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే 0 అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయడం.
నెక్స్ట్ సికి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏమవుతుంది 0 అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా డీకి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఈజ్ ద -1. నౌ ఈకి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఈజ్ ద -3. అదేవిధంగా ఎఫ్కి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఈజ్ ద 5. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, డి ఈజ్ ఈక్వల్ టు -1, ఏ ఈజ్ ఈక్వల్ టు -3, ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇట్ ఈస్ ద ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ విధంగా ఉన్నట్లయితే వీటిని ఏమంటామంటే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం, ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అని పిలుచుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో లభించును.